తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల రేవంత్ రెడ్డి, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్కు ₹1,00,00,000 నగదు పురస్కారాన్ని ప్రకటించారు. గతంలో ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చనున్నారు. పాతబస్తీ కుర్రోడిగా కటింగ్ షాప్తో జీవనం మొదలుపెట్టి ప్రైవేట్ సాంగ్స్తో పాపులారిటీ తెచ్చుకుని ప్రొఫెషనల్ సింగర్గా మారి అనేక సినిమాల్లో తన పాటలతో మెప్పించి సినిమాలో నాటు నాటు పాట ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ దాకా వెళ్లి అక్కడ స్టేజ్ మీద కూడా పెర్ఫార్మ్ చేసేంత స్థాయికి ఎదిగాడు రాహుల్ సిప్లిగంజ్. గత ఎన్నికలకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ సిప్లిగంజ్కు 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ₹1,00,00,000 నగదు పురస్కారం ఇస్తామని తెలిపారు. అలాగే ఇటీవల గద్దర్ అవార్డుల సందర్భంగా ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ను ప్రస్తావిస్తూ అతనికి ఏదో ఒక అవార్డు ఇవ్వాలి అని అన్నారు. పవన్ కళ్యాణ్తో నా అనుబంధం 25 ఏళ్లు. హరిహర వీరమల్లు సినిమా గురించి నిర్మాత కామెంట్స్. నేడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్కు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోనాల పండగ సందర్భంగా ₹1,00,00,000 నగదు పురస్కారాన్ని ప్రభుత్వం తరపున ప్రకటించారు. త్వరలోనే రాహుల్కు ఆ నజరానా అందించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రాహుల్ సిప్లిగంజ్కు ₹1,00,00,000 నగదు పురస్కారం అందించనున్నారు. ఇది రాహుల్ సిప్లిగంజ్కు గొప్ప గౌరవం.